నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇప్పుడు ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే తీసుకుంటారు. ఈ 9 months కూడా ఆ బిడ్డతో సంతోషంగా, కాన్ఫిడెంట్గా ఉండి ఆ బిడ్డని తీర్చిదిద్దడం, ఆ బిడ్డ కూడా తల్లితో బాగా అనురాగం పంచుకొని ఉన్నతమైన వ్యక్తిగా కుటుంబానికి, దేశానికి సేవ చేసే ఒక మంచి వ్యక్తిగా వస్తారు అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఇన్ఫర్మేషన్ వరకు మనం తెలుసుకున్నాము, కొన్ని విషయాలు మనం తప్పుగా తెలుసుకుని ఉన్నాము. ఆ విషయం మళ్ళీ మార్పు వచ్చి ఏది నిజం, ఒక విషయం 10 మందితో చెప్పబడితే అది నిజం అయిపోతుంది, నిజమా అనుకుంటున్నాం. ఎక్కడ చూసినా అదే చెప్తే అదే నిజం అనుకుంటున్నాం. సినిమాలు అట్లనే అరిచినట్టు చూపిస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా, పక్కన వాళ్ళు కూడా అదే చెప్తారు. ఆ డెలివరీ కష్టం, నువ్వు తట్టుకోలేవు, నువ్వు చేసుకోలేవు అని చెప్పి చెప్పి మనల్ని ఈ డెలివరీ వీళ్ళ అవని విషయం అనే రకంగా చేసేసి ఉన్నారు. వీళ్ళు చెప్పే దాంట్లో కొంచెం వరకు నిజం ఉంది, కానీ ఎందువల్ల ఎక్కువ నొప్పి ఉంటుంది? అన్ని కాన్పులు అట్లనే కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు, చాలా ఈజీగా. పాతకాలంలోనే ఈజీగా డెలివరీ అవుతుంది అనేది కాదు, ఇప్పుడు కూడా ఎప్పటికైనా అది అవుతుంది. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి మనం ఈ డెలివరీ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం దాన్ని పూర్తిగా మర్చిపోయి మనం కష్టం అనే ఫీలింగ్లో మనం ఉండిపోయినాము. దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇది ఈజీగా చేసేదానికి అవుతుంది అన్నట్టు మనం చూస్తాము. అందుకని మన డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వచ్చినారు మనీషా నిన్ననే డెలివరీ అయింది, నిన్న ఈవినింగ్. అందరికీ నమస్కారము. నా పేరు మనీషా. నేను ఇంటర్ చదువుకున్నాను. మా ఊరు వచ్చి డ్యాగపూడి రాజపాలెం. నాకు మెన్సెన్స్ అనేవి ప్రతి నెల బాగా వచ్చేటివి, కానీ 1 month నాకు సరిగా రాలేదు. రాకపోతే మా ఊర్లో పొగతోటలో ఆండాలమ్మ మేడం గారు ఉన్నారు. ఆవిడ ప్రెగ్నెన్సీకి బాగా చూస్తారు అని చెప్పారు. అందువల్ల ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నీకు కడుపులో నీటి బుడగలు ఉన్నాయి అని స్కాన్ చేసి చెప్పారు. అప్పుడు కొద్దిగా భయం వేసింది. అప్పుడు మేడం ఆ మంత్లోనే నాకు టాబ్లెట్లు ఇచ్చారు, అంటే రాసిచ్చారు. ఆ మంత్ వరకు నేను నీట్గా వాడాను కాబట్టి నీటి బుడగలు పోయి నాకు ఆ మంత్లోనే ప్రెగ్నెన్సీ అనేది నిలబడింది. అప్పుడు అనుకున్నాను, మేడం అయితే బాగా చూసుకుంటారు అని అనుకున్నాను. అంతేకాకుండా నాకు ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది మేడం దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత ప్రతి డైలీ మంత్లీకి ఇక్కడే వచ్చి చెకప్ చేయించుకునేదాన్ని. నాకు నిన్న నైట్ నొప్పులు వచ్చాయి, అందుకని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం గారు అందరూ చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. ఇక్కడున్న స్టాఫ్ మొత్తం కూడా బాగా చూసుకున్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే భయపడి టెంపరేచర్, జ్వరం అనేది వచ్చింది. రావడం వల్ల సిజరిన్ చేయాలి అని లాస్ట్ మూమెంట్లో అన్నారు. కానీ మేడము చిన్న పాప, వయసులో చిన్నది, భయపడుతుంది అని చెప్పి దగ్గరుండి మేడం గారు నాకు నార్మల్ డెలివరీ చేశారు. ఎప్పుడు ఆ భయం పోయి నార్మల్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చిందా? అంటే నాకు ఉమ్మనీరు అనేది బయటపడిన తర్వాత అప్పుడు నమ్మకం వచ్చింది. మేడం వచ్చి చూశారు. చూసిన తర్వాత ఉమ్మనీరు బయటకు వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అవుతుంది అని అనుకున్నాను. నీకు అప్పుడు ఉమ్మినీరు పోయిన తర్వాత నీకు అవుతుందని చెప్తే ఎంతవరకు నువ్వు తీసుకోగలిగావు నార్మల్ అవుతుంది అనేదాన్ని? ఎలాగైనా మేడం ట్రై చేస్తారు,
అని నమ్మకం నాకు కలిగింది. నీ మీద నీకు నొప్పుల గురించి ఎట్లా అంటే ఫీల్ అయినావు? నేను ఎప్పుడు ఖాళీగా ఉండేదాన్ని కాదు. ఎప్పుడు డైలీ పని చేసుకుంటా ఉండేదాన్ని. అంతేకాకుండా నొప్పులు పడేటప్పుడు ఇక్కడున్న స్టాఫ్ మొత్తం నాకు దగ్గరుండి బెలూన్ ఎక్సర్సైజ్ కానీ, బాల్ ఎక్సర్సైజ్ కానీ మేడం చెప్పడం వల్ల స్టాఫ్ మొత్తం దగ్గరుండి నా చేత ఉదయం నుంచి ఈవినింగ్ దాకా ఎక్సర్సైజ్లన్నీ చేపించారు. సాయంత్రానికి కొద్దిగా నాకు బాగునింది శరీరము. అప్పుడు అనుకున్నాను నార్మల్ డెలివరీ అవుతుంది, మేడం ఎలాగైనా చేస్తారు అని నాకు నమ్మకం కుదిరింది. ప్రవీణ మేడం గంటకి వచ్చి చెకప్ చేసేవాళ్ళు, మేడం వచ్చి చూసేవాళ్ళు. ప్రతి ఒక్క మేడము, స్టాఫ్ అందరూ నాకు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళందరిని చూసి నాకు నార్మల్ డెలివరీ అవుతుంది, ఎలాగైనా చేస్తారు అని నమ్మకం కుదిరింది. నాకు నీటి బుడగలు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా భయం వేసింది. అంటే నిలబడదేమో, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అనిపించింది. కానీ మేడం గారు నాకు ఇచ్చిన టాబ్లెట్స్ వాడడం వల్ల నాకు ఆ మంత్లోనే నిలబడింది. నాకు పెళ్ళయి 1 ఇయరే, అది కూడా లాస్ట్ మంత్కే 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఎక్కువ నొప్పి ఎట్లా ఇప్పుడు మినిట్ పోయిన తర్వాత ఎక్కువ ఉండిందా, వచ్చుకోగలిగిన నొప్పినే ఉండిందా? లాస్ట్ మూమెంట్లో ఎక్కువగా ఉండింది. ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండడం వల్ల ముందు నాకు అంతగా నొప్పి ఏం అనిపించట్లేదు. అంతేకాకుండా ఇక్కడ డైట్ కానీ, ఎక్సర్సైజ్లు చేపించడం కానీ, మెడిటేషన్ క్లాసులు కానీ అవన్నీ మంత్ మా చేత చేపించేవాళ్ళు. అవన్నీ చేసేదాన్ని. అంతేకాకుండా అండాలమ్మ మేడం గారివి యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అన్నీ చూసేదాన్ని. అంటే ఎలా చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, అవన్నీ వీడియోస్ అన్నీ చూసేదాన్ని. అవన్నీ చూసిన తర్వాతే మేడం దగ్గర వచ్చి నేను మంత్ చూపించుకుంటూ ఉండేదాన్ని. థ్యాంక్స్. ఉమినీరు పోయిన తర్వాత చాలా ఫాస్ట్గా అనుకునే అంత, అంటే ఆమెకి అప్పుడు ఫీవర్ కూడా వచ్చింది. లేట్ అయితే కొంచెం బేబీకి ప్రాబ్లం వస్తుంది, ఎట్లా ఉంటుంది అనుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా 1 అవర్ లోపల అయిపోయింది. అంటే అటువంటిది చూసినప్పుడే ఆ నమ్మకం, ఒక రిజల్ట్ ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది. ఆ నమ్మకం అనేది గమనించాలి. నేను ఇక్కడ వచ్చి మందులు వాడాను, నాకు వచ్చింది. సో ఈమె వస్తుంది, అవుతుంది అన్నారు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోవడం వల్ల ఆ బాడీ అంత బాగా పనిచేయగలదా? హాఫ్ వే కంటే కొంచెం తక్కువనే ఓపెన్ అయింది. 1 అవర్ లోపల ఫుల్గా ఓపెన్ అవ్వడం, హాఫ్ వే పైన కొంచెం తల పైన ఉండడం, అంతా దిగిపోవడం, డెలివరీ అయిపోవడం.